ఇవాళ మన టాపిక్ ఏంటంటే అసలు దేశంలో జర్నలిజం మీద బాగా ఇంపాక్ట్ పడుతుందని చెప్పి సిద్ధార్థ్ వరదరాజన్ గారు, హీఈస్ అన్ అమెరికన్ బేసికల్లీ, బట్ హీ రిటర్న్ టు ఇండియా. ఇంకా ఆయన వచ్చి న్యూస్ పేపర్ ఇంతకంటే ముందు హిందూకి పనిచేసిండ్రు, ఇప్పుడేమో ద వైర్ అనే న్యూస్ పేపర్ స్టార్ట్ చేసిండ్రు. ఆ వైర్ న్యూస్ పేపర్ చాలా రోజు నుంచి నడిపిస్తా ఉన్నారు అండ్ ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. చాలా జెన్యున్ రిపోర్టర్ అని కూడా మనం చాలా సార్లు వింటా ఉంటాం ఆయన గురించి. హీ విల్ పుట్ హిస్ బెస్ట్ వ్యూస్ ఫార్వర్డ్. అది కొన్నిసార్లు బయాస్డ్ గా కూడా ఉండొచ్చు, ఎవరికి తోచిన మాటలు వాళ్ళు చెప్పొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే పీపుల్ హ్యావ్ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్. వీ కాంట్ సే ఎవ్రీబడి షుడ్ బి ఆన్ వన్ లైన్, రైట్? అయితే ప్రజలారా, ఈ మాటంతా సిద్ధార్థ్ వరదరాజన్ గారి గురించి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఈయన ఒక ట్వీట్ చేసిండ్రు, చాలా మంచి ట్వీట్ అది. యాక్చువల్లీ ఐ రికమెండ్ ఎవ్రీబడి టు వాచ్ ఇట్, రైట్? సో ఇది ఒకసారి ట్వీట్ చూడండి ప్రజలారా. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ దిస్, లెట్స్ ఫైల్ an FIR idiocy by powerful people whenever someone does or says or writes something they don't agree with. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, చూడండి ఇక్కడ, లెట్స్ ఫైల్ అండ్ FIR అంటే FIR ఎవరిపైన చేయవచ్చా, ఎట్లనే చేయవచ్చా అనేది, అంటే ఎట్లా అంటే అట్లా అయిపోయింది అనమాట. అసలు ఒకప్పుడు మనకు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి లాగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అని పెట్టారు. అప్పుడు ఇట్లా పాత్రికేయుల్ని ఇట్లనే ఇంకా కొంత ఇబ్బందికి గురి చేసిండ్రు కనుక అప్పుడు ఎమర్జెన్సీ చీకటి రోజులు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇప్పుడు సిద్ధార్థ్ వరదరాజన్ గారు కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకొచ్చారు. దానికి మరి ఆయన ఏం చెప్పాలనుకుంటారు, ఆయన ఉద్దేశం ఏముందనేది ఇక్కడ చూద్దాం మనం. చూడండి, సంజయ్ కుమార్ ఆఫ్ CSDS మేడ్ ఎ క్యాల్కులేషన్ ఎర్రర్ ఇన్ ట్వీట్స్ అండ్ ఓట్స్, acknowledged and deleted it. Boom, there are 2 FIRs against him. ప్రజలారా, సంజయ్ కుమార్ గారు CSDS అంటే సెంటర్ స్టడీస్ అంటే చూస్తున్నారు, డెవలప్మెంట్ సొసైటీస్ అని, ఇది ఒక ఢిల్లీలో ఉండే ఒక ఆర్గనైజేషన్. ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన కొన్ని క్యాల్కులేషన్స్ తప్పుగా చేసి అది ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తే ఆయన తర్వాత దాన్ని గుర్తుపట్టి ఇది తప్పు ఉందని చెప్పి డిలీట్ చేసి కథం అంతల్నే ఇంకా ఆయన మీద ఒక 2 FIRలు బుక్ చేసారు, ఇంకా ఆయన టార్చర్ చేశారు. ఇదంతా ఎందుకైందంటే సిద్ధార్థ్ వరదరాజన్ గారి పైన కూడా ఇవే జరుగుతూ ఉన్నాయి. ఆయన ఒక క్రితం 10-15 ఇయర్స్ నుంచి ఇదే హరాస్మెంట్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. మరి దేశం ముందుకెళ్ళాలి అన్నప్పుడు ఫ్రీ మీడియా ఈజ్ ప్రైస్లెస్ అని చెప్తాను నేను. ఎందుకు ఫ్రీ మీడియా ఈజ్ ప్రైస్లెస్ అంటే, నీ ఒపీనియన్ కనుక నువ్వు చెప్పుకోలేకపోతే అసలు దేశం ముందుకు వెళ్ళదు. ఎందుకంటే దే హ్యావ్ డిఫరెంట్ క్రిటిక్స్ అండ్ థాట్ ప్రాసెస్. జనాలు అందరు చెప్పగలిగే విధంగా ఉండాలి. అంతేగాని ఒక మాట మాట్లాడితేనే ఇంకొక మాట ఏదో చెప్తేనే కథం దాన్ని తీసుకుపోయి రాద్ధాంతం చేసి దానికి కేసులు పెట్టి FIRలు బుక్ చేసి ఇదంతా ఇంకా కింద చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇట్స్ నాట్ జస్ట్ దిస్, ఇంకా చాలా ఉన్నాయి. టీవీ ఉంటుంది కదా, దానికి శివ్ అరూర్ గారు అంటారు. ఆయన రాహుల్ గాంధీ గారి పైన ఏదో కొంత అటాక్ చేసిన అనమాట. ఆ షోలో అటాక్ చేసినందుకు ఇక ఆయన మీద కేసులు. అయితే ఇది ఏంటంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కాదు కాబట్టి ఇది అంత FIR అంత ఫాస్ట్గా వెళ్ళలేదు. లేకుంటే ఇది అసలు ఇంకా ఏమన్నా జరిగేది. కరణ్ థాపర్ గారు ఉన్నారు. కరణ్ థాపర్ గారు అసలు యాక్చువల్లీ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇంకెవరినో ఇంటర్వ్యూ చేస్తా ఉంటే కొంత దీన్ని అస్సాం ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఆయన దానిపైన ఏదో చేసిండు. దాన్ని చేసినందుకు కథం పోలీసులు ఛార్జింగ్ పెట్టుడు, ఆయన సెడిషన్ కేసు పెట్టుడు. ఇక ఇప్పుడు ఇది సుప్రీంకోర్టుకు వచ్చింది అనమాట. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇక వాళ్ళు ఇష్టమైగా అంటే కొంత వేరేగా వచ్చింది అంటే, కొంత బయాస్డ్గా వాళ్ళకి అనిపించింది అంటే చాలు ఇప్పుడు ఇది వీళ్ళ మీద కేసులు పెట్టి జైలు నెట్టు. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటారు? ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కువ రోజులు నడవదు. ఆనాటి కాలంలో ఏం మీడియా లేదు సరిగా, ఏం ఎడ్యుకేషన్ లేదు సరిగా, అట్లాంటి కాలంలోనే ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ ఒక కొద్ది రోజులే నడిచింది. ఆ తర్వాత చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. అది ఈ రోజు కాలంలో దీన్ని ఇట్నే కంటిన్యూ అయితే ఇది ఎంత దూరం వరకు వెళ్తుందో మీరు ఒక్కసారి ఆలోచించాలి ప్రజలారా. అంధభక్తుల్లాగా ఉండి మనము దాన్ని ప్రతిదాన్ని సపోర్ట్ చేయడం, ఎట్లా పడితే అట్లా ఎవరేం చేసినా సపోర్ట్ చేయడం కాకుండా కొంత లిబరల్ థింకింగ్ తోటి, కొంత క్రిటికల్ థింకింగ్ తోటి మనం ఉంటే తప్ప అసలు ఇది దేశం ముందుకెళ్ళదు. ఎందుకంటే ఫ్రీ మీడియా ఈజ్ ప్రైస్లెస్. ఆయన ఒకసారి ఒక సందర్భంలో మీడియా గురించి ఒక టాపిక్ వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అంటారు, నో మీడియా ఈజ్ వర్స్ దాన్ మీడియా అని చెప్తారు. మీడియా ఏమని చెప్పని, అది ఏం చెప్పినా కూడా అది నయమే, మీడియా లేని దానికంటే ఉన్నదే నయం అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. సో దాన్ని ఫాలో చేస్తూ ఉండాలి. కానీ ఇంకా అసలు మీడియాని తొక్కేస్తాము, మేము అన్ని ఇష్టం వచ్చినట్టు చేసేస్తాము, ఎవరిని ముందుకు రానియకుండా, ఎవరు క్రిటిక్ చేయకుండా ఉంటాము అంటే ఎక్కువ రోజులు నడవదు ఇట్లా. ఓకే, ఇంక ఇక్కడే అయిపోలేదు. చూడండి, అభిషేక్ శర్మ ఈయన కూడా అస్సాం లో ముఖ్యమంత్రి గారి పైన క్రిటిసిజం చేస్తే ఇక ABVP వాళ్ళు ఈయన మీద కేసులు పెట్టి FIRలు చేసి ఇక లోపడేస్తారు. ఇదే పని. ఇక ఎవరన్నా ఒక మాట మాట్లాడతారు, ఇక ఈయన అస్సాం ముఖ్యమంత్రి గారు ఉంటారు, అయ్యా ఇక ఆయన గురించి చెప్పుకోవడం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత నయం. ఎందుకంటే
అసలు ప్రతి కేసు అస్సాంలోనే తయారైతుంది. అంటే ఆయన ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుండో దేశాన్ని నాకు అర్థం కాదు. కానీ ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడితే అది ఎవరో ఒక అస్సాంలో ఉంటాడు, ఇంకా దాని మీద కేసు పెడతాడు. కేసు పెట్టగానే అస్సాం పోలీసు వస్తారు, ఇక చేయాల్సిన రాద్ధాంతం అంతా చేస్తారు. ఆయన గుజరాతీ ఎమ్మెల్యే ఉంటాడు అనమాట. ఓకే, మేవాని అని సమ్ నేమ్ ఉంటుంది, జిగ్నేష్ మేవాని అని. ఈ కేసు కొంత అటు ఇట్లా జరగంగానే అస్సాంలో తీసుకుపోయి చేసేసాడు, ఇంకా కేసులు వేసేసాడు ఆయన పైన. సో అట్లనే ఇప్పుడు అభిషేక్ శర్మ గారి పైన కూడా ఇంకా చేసినందుకు ఎఫ్ఐఆర్లు వేసుడు, సెడిషన్ కేసులు వేసేసాడు, ఇంకా ఇష్టం వచ్చినట్టు జైల్లో పెట్టాడు. ఇదే తంతు నడుస్తూ ఉంది. మరి ఇది ఎన్ని రోజులు కంటిన్యూ చేద్దాం? మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రజలు తేల్చుకోవాలి. రైట్, అజిత్ అంజు ఈయన ఏంటంటే ఎలక్షన్ కమిషన్ లో మొన్న చిన్నగా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఐఆర్ నడిపిస్తుంది కదా. ఎస్ఐఆర్ అంటే బీహార్ లో ఎలక్షన్ ఉంది కదా, దాన్ని కొంత డేటా డిస్క్రిపెన్సీలు ఉన్నాయి అందులో. ఆ డేటా డిస్క్రిపెన్సీలలో ఇప్పుడు ఏమైందంటే ఇవి తప్పులు జరుగుతున్నాయి. ఇక్కడ పోలింగ్ బూత్ ఉంటుంది చూసారా, అక్కడ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొంత తప్పులు జరుగుతున్నాయి. ఇవ్వాల్సిన 2 ఫామ్లు ఇవ్వకుండా 1 ఫామ్ ఇస్తుండ్రు అని చెప్పి ఆయన యూట్యూబ్ చేసిండు. దానిపైన యూట్యూబ్ చేసినందుకు ఆయన మీద కేసులుగా. దేశంలో ఎవరన్నా ఒకటి ఎక్స్పోజ్ చేసి ఒక క్రియేటివ్ జర్నలిజము, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేద్దాము అని అనుకుంటే ఇంకా వాళ్ళని తొక్కేయడమేనా? ఇదే నా జర్నలిజం అంటే, ఇదే నా దేశం అంటే. ఇంక ఇక్కడ అయిపోలేదు ప్రజలారా. ఇంకా చూడండి, ఇక్కడ మొహమ్మద్ జబైర్ అని ఒక అబ్బాయి ఉంటాడు. ఈయన ఈజ్ ఆల్సో లైక్ ఆయన ఫ్యాక్ట్ చెక్కర్ అని చెప్పి ఆయన రాసుకుంటాడు. ఆయన అంటే ఫ్యాక్ట్స్ అనేటివి తప్పుగా ఉంటాయో వీటిని ఎక్స్పోజ్ చేసి చూపిస్తూ ఉంటాడు ఆయన. అయితే ఇక్కడ ఏమైందంటే ఎవరో హిందుత్వం హేట్ స్పీచ్ ఇంకా ఒకటి క్రియేట్ చేసుకుంటూ వచ్చింది అనమాట. ఇది తప్పు అని చెప్పి ఆయన ఎక్స్పోజ్ చేసినాడు. ఆయన ఎక్స్పోజ్ చేసినందుకు ఇక ఆయన మీద ఇంకో కేసులు పెట్టాడు, కేసులు రిజిస్టర్ చేసాడు, జైల్లో వేసాడు. ఇట్లా ఎన్నో బోగస్ కేసులు ఉన్నాయి. ఆయన సిద్ధార్థ రాజరాజన్ గారు ఇవన్నీ రాసుకుంటూ వస్తుంది. చూడండి, దెర్ ఈస్ నౌ అన్ ఎపిడమిక్ ఆఫ్ బోగస్ కేసెస్ ఆల్ అక్రాస్ ఇండియా. సుప్రీంకోర్టు దీనిపైన అసలు కొంత యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే అసలు ఇది ర్యాంపెంట్ గా తయారైతుందని చెప్పి ఆయన రాసుకొచ్చేసాడు. సో ప్రజలారా, నేను కూడా ఇదే చెప్తా ఉన్నాను. దిస్ ఈస్ నాట్ హౌ మీడియా షుడ్ బి, దిస్ ఈస్ నాట్ హౌ ఎ కంట్రీ షుడ్ బి. కంట్రీ షుడ్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మనం అట్లా చేయకపోతే ఈ దేశం ఏ డైరెక్షన్ వెళ్తుందో మరొకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొన్ని పదాలు మనం వాడొద్దు. అది వాడితే ఏమైతే ఉంటుందంటే ఇంకా దాని మీద కూడా కేసులు పెడతా ఉంటారు. ఇప్పుడు నా మీద కూడా కేసులు పెడతా ఉంటారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మనము ఏదైనా సరే ఒక సివిల్ సొసైటీని ప్రాపర్గా ఉంచాలంటే సివిల్ అన్రెస్ట్ అట్లాంటి ఏం తీసుకురావద్దు. అంటే ప్రతి వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకొని వాళ్ళను అసలు దేశంలో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు చెప్పనియండి, విందాము. విన్న తర్వాత అది కరెక్టా కాదో దాన్ని అసిస్ట్ చేసుకుందాము. అంతేగాని ఎవరు మాట్లాడినా, ఒక మీడియా మాట్లాడినా వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేస్తామంటే మాత్రం ఇది ఎక్కువ రోజులు కుదరదు, ఇది ఎక్కువ రోజులు నడవదు. సో ప్రజలారా, ఐఆమ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేనైతే దానికోసమే వచ్చినాను.